వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువలేదు. ఫర్ దోస్ హూ ఫియర్ హిమ్ లాక్ నథింగ్. 34వ దావీదు కీర్తన 9వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినపు నూతన అవకాశంలో ఎవ్వరూ ఇవ్వలేనటువంటి దీవెనతో నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇలాంటి దీవెన ఎవరు ఇవ్వలేరు. ఏమీ కొదువలేదు, ఉండదు అని ఆయన మాత్రమే నిన్ను దీవించగలడు. మన జీవితంలో అనేక అంశాలలో, అనేక పరిస్థితులలో అనేక లోట్లు ఉంటాయి. కొదువైనటువంటి అంశాలు, పరిస్థితులు మరెన్నో. ఆ కొదువ పోర్చటం కొరకే, దాన్ని సరిచేసుకోవటానికి ఎన్నో విధాలుగా మరి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఈ లోటు సరైపోతే, ఈ కొదువ తీరిపోతే నాకు సంతోషం ఉంటుందని, ఈ కొదువ తీరిపోతే నాకేమీ పర్వాలేదనుకొని అనేక రకాలుగా ప్రయాసపడి అనేక రకములైన వ్యూహాలు రచించి దాని కొరకు ఎంతో కష్టపడతాం. కొన్నిసార్లు అసలు ఎక్కడ కొదువు ఉందో మనకి తెలియని పరిస్థితి కూడా ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో, ఎక్కడ తప్పిపోతున్నామో అర్థం కాదు. కానీ ఆ నెమ్మది, మనశ్శాంతి మాత్రం లేదు. అది ఉండదు. ఎక్కడ కొదువుందో అర్థం చేసుకోవటానికి ఎంతో ప్రయాసపడతాం. వాస్తవానికి ఆలోచిస్తే ఈ పరిస్థితులు మనకు చాలా సుపరిచితమే. మరో విషయం ఏమంటే, ఇదే ఆనవాయితీ మన తరాలకు కూడా మనం అలవాటు చేస్తాం. కానీ లేఖనం అంటుంది, నీకు ఒకటి కొదువగా ఉన్నదని ఆయన దగ్గరికి వచ్చిన యవనస్తునితో ఆయన సూటిగా మాట్లాడతాడు. నీ కొదువ ఏంటో, ఎక్కడ తప్పిపోతున్నావో, దేనివల్ల నెమ్మది లేని పరిస్థితి నీ జీవితంలో ఉందో, దేనివల్ల నీ కొరకు సిద్ధపరచబడిన ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటున్నావో, ఇవన్నీ కూడా ఆయన మాత్రమే చెప్పగలడు. ఆయనకు కనుమరుగైనటువంటిది ఏమీ లేదు. నీవు కూర్చుండుట, నీవు లేచుట ఆయన ఎరిగినవాడు. నీ మార్గాలు తెలిసినటువంటి వాడు. నీ గురించి, నీ లోటుపాట్ల గురించి ఆయన కన్నా మంచిగా ఎవరు చెప్పలేరు. నీకు ఏమి కొదువుగా ఉన్నదో అది తెలుసుకోవాలన్నా, నీ కొదువ పోర్చబడాలి అన్నా ఆయన దగ్గరకు రా. పరిస్థితుల వైపు చూడొద్దు, అవి మారిపోతూ ఉంటాయి. మనుషుల వైపుకు చూడొద్దు. మనుషులను నమ్ముకున్నటి కంటే ఆయనను ఆశ్రయించటం మేలని లేఖనం అంటుంది. పరిస్థితులు మార్చగలిగిన వాని వైపు చూడు. నీ జీవితాన్ని మార్చగలడు ఆయన. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి లోటుపాట్లు నీ జీవితంలో ఉన్నా, సమస్తమునకు చాలిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసముంచు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటున్నాడు. ఆయన దగ్గరకు వచ్చువానిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు ఆయన. ఏ ఒక్కరూ తప్పిపోకూడదని ఇష్టపడే దేవుడు. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివని జ్ఞాపకము చేసుకో. ఈ అనుకూల సమయం, ఇంతకాలము నువ్వు ప్రయాసపడింది సరే, ఈ నూతన దినములో దేవుడు నీకు సూటిగా మాట్లాడుతున్నప్పుడు భయభక్తులు కలిగి విశ్వాసముతో ఆయన వైపు తిరిగి ఆయన దగ్గరకు రా. ఆయన చేతులకు నువ్వు అప్పగించుకున్నప్పుడు, నీ భారము యెహోవా మీద నువ్వు మోపినప్పుడు నీ కార్యము జరిగించువాడవు
వాడు ఆయన. అప్పుడు యెహోవాయందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువ లేదు అన్నది నీ సాక్ష్యముగా మారుస్తాడు ఆయన. ఈ నూతన దినమనే అవకాశములో ప్రార్థనాపూర్వకముగా నువ్వు సిద్ధపడి ఆయన సన్నిధిలో ఆయన దీవెనలు నీ మీద కృంభరించబడులాగన సిద్ధపరిచిన మార్గములో ప్రయాణించటానికి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నో విధములైనటువంటి లోటుపాట్లు మా జీవితంలో ఉంటూ నెమ్మది లేని పరిస్థితుల్లో మేము కొట్టుమిట్లాడుతున్న నేపథ్యంలో ఆదరణ కలిగించే వాగ్దానము ద్వారా మమ్మల్ని దర్శించారు, మీకు వందనాలు. మాలో ఉన్న కొదువేమిటో ఎరిగిన దేవుడవు, మమ్మలను క్షుణ్ణంగా మీరు ఎరిగిన వాడవు. నీ సన్నిధిలో మేము సాగిలపడుతున్నాం. ఇదిగో మా చేతిని నీకు అప్పగిస్తూ ఉన్నాం. మమ్మలను సరిచేసి నీవు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకొని అనేక మందికి సాక్షార్థముగా మేము నిలవబడటానికి సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.